యా కాదు సార్, ఆన్సర్స్ అక్కడ నుంచి వచ్చాయి. శరత్ కుమార్ సార్, యా చెప్పండి సార్. ట్రైలర్లో ఒక ఇంట్రెస్టింగ్ డైలాగ్ ఉంది సార్. ఇండియాలో హార్డ్ వర్క్కి వాల్యూ లేదు. ఆ లైన్స్లో ఐఎమ్ నాట్ షూర్. హార్డ్ వర్క్కి వాల్యూ లేదు అనే ఒక ఇండస్ట్రీలో ఎంతవరకు హార్డ్ వర్క్ ఇంపార్టెంట్, హార్డ్ వర్క్ ఒక్కటే ఉంటే సరిపోతుందా మీ ఎక్స్పీరియన్స్? హార్డ్ వర్క్ ఉండాలండి. ఎనీ బిజినెస్ దట్ యూ డూ, హార్డ్ వర్క్ లేకపోతే ఏం అచీవ్ కుదరదు. బట్ హార్డ్ వర్క్ అలాంగ్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ లక్. మన కింద ఇంకా ఎన్నోసారి యాక్టర్స్ ఉన్నారు. వీఆర్ నాట్ ద ఓన్లీ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ అవైలబుల్. వీఆర్ ద ఓన్లీ పీపుల్ ఆర్ సీన్ అవుట్ సైడ్. దర్ సో మెనీ పీపుల్ వాడు ప్రయత్నం చేసి ఉంటే వాళ్ళని. సో దే ఆర్ నాట్ మేడ్ ఇట్. సో హార్డ్ వర్క్ ఇస్ సంథింగ్ విచ్ యూ కీప్ ఆన్ డూయింగ్. బట్ హార్డ్ వర్క్ విత్ రిజల్ట్ విల్ గివ్ యూ హ్యాపీనెస్. బట్ హార్డ్ వర్క్ ఇస్ అ మస్ట్. ఏ పని చేసినా కూడా, ఏ ఫ్యాక్టరీలో ఉన్నా కూడా, కార్పొరేట్ సెక్టర్లో ఉన్నా కూడా, ఎక్కడైనా హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ ఇంపార్టెంట్ అండి. సో బట్ వాట్ డైలాగ్ హియర్, దిస్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. బికాజ్ హార్డ్ వర్క్ మే నాట్ ఫెచ్ అంటది. ఎన్నోసారి డిఫరెంట్గా మంది ఇక్కడ ఒకేసారి రోడ్ ఎవరెస్ట్ అంటే ఎవరెస్ట్ వెళ్తే బెటరు. ఇటు వెళ్ళిపోయి మళ్ళీ ఇటు వెళ్ళిపోయి మళ్ళీ దాట్ ఈస్ సంథింగ్, ఇట్స్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. ఇఫ్ యూ ఆర్ ఫోకస్డ్ ఆన్ సంథింగ్ అచీవ్ చేయడానికి, ఎవరెస్ట్ 29,028 feet ఉంటే అక్కడ వెళ్ళాలి అని ఇఫ్ యూ మేక్ అ డెసిషన్ అక్కడ వెళ్ళాలి. అది హార్డ్ వర్క్ విల్ బీ ఫ్రూట్ఫుల్. బట్ సడన్లీ నేను ఇక్కడ వెళ్ళి ఈ సైడ్ వెళ్ళిపోయి వచ్చేస్తాను అంటే అది హార్డ్ వర్క్ విల్ బీ వేస్ట్. అది నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. సిద్ధు గారు ట్రైలర్ బాగుందండి. అండ్ ట్రైలర్ చూస్తుంటే ఒక జర్నీ కనబడుతుంది అండ్ సొంత ఇల్లుకి చేసుకునే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కనబడుతుంది. సో శ్రీ గణేష్ గారు మీకు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు మిమ్మల్ని హుక్ చేసిన పాయింట్ ఏంటి? లైక్ ఒక బాయ్ జర్నీయా, లేదంటే ఒక ఇల్లు కొనడం అనే అంశమా? ఏ అంశం మిమ్మల్ని? ఆనెస్ట్గా చెప్పాలంటే స్క్రిప్ట్ చదివిన తర్వాత ఇమీడియట్ ఎమోషన్ వాజ్ ఇట్ మేడ్ మీ థింక్ ఆఫ్ మై ఫ్యామిలీ. సో నాకు వెంటనే మా అమ్మ నాన్న వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్, నన్ను పెంచడానికి వాళ్ళు చేసిన సాక్రిఫైసెస్, ప్రతి ఇంట్లో ఇలాంటి కథలు ఉంటాయి కదా. అండ్ మన అందరికీ టైం ఉండదు మా అమ్మ నాన్నకి వెళ్ళి చెప్పడానికి థ్యాంక్ యూ ఫర్ దిస్ లైఫ్ అంటూ. కొన్నిసార్లు ఒక సినిమా చూస్తుంటే అది అందరికీ ఈక్వల్గా కమ్యూనికేట్ అయిపోతుంది. అది నాకు ఇందులో నన్ను ఎక్సైట్ చేసిన పాయింట్. సెకండ్, యాజ్ అన్ యాక్టర్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానికి 100% జస్టిస్ చేయాలని మనం ట్రై చేస్తాం. కొన్ని సినిమాల్లో ప్రతి క్యారెక్టర్ ఆథర్ బ్యాక్లా కనిపిస్తుంది మీకు. సో ఈ సినిమాలో స్టేజ్లో కూర్చున్న ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళకి చెప్పిన కథలో వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళకి చాలా నచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ వెరీ రియల్. అండ్ ఎక్కడ ఒక్క షాట్ కోసం కూడా సీన్ని వదిలేసి సడన్గా వేరే మూడ్కి వెళ్దాం, వేరే జానర్కి వెళ్దాం, అది కాకుండా ఇట్స్ జస్ట్ ఎ రియల్ ఫ్యామిలీని చూసినట్టు అనిపించింది నాకు స్క్రిప్ట్ చదివినప్పుడు. అండ్ సినిమా షూట్ చేసినప్పుడు అది ఇంకా పర్మనెంట్ అయిపోయినట్టుంది నాకు. తర్వాత డబ్బింగ్ చేసినప్పుడు ఇంకా. సో ఫర్ మీ ఐఎమ్ సీయింగ్ అ ఫ్యామిలీ. అండ్ ఐ లవ్ మేకింగ్ ఫిల్మ్స్ అబౌట్ కామన్ పీపుల్. నాకు కామన్ మ్యాన్లో ఉన్న స్ట్రెంగ్తే హీరోయిజం అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి. అది మనం స్క్రీన్ హీరోయిజంతో ఎప్పుడు వీ కాంట్ కంపేర్ ఇట్. ఎందుకంటే వన్ ఇస్ ఫ్యాంటసీ, వన్ ఇస్ రియల్. సో రియల్ లైఫ్లో జరిగే హీరోయిజం అంటే నాకు చాలా ఇష్టం. ఆ హీరోయిజం జరుగుతున్నప్పుడు మన హీరో అని మనకు అనిపించదు, ఎవరు మనకు చెప్పరు. 5 years తర్వాత, 10 years తర్వాత, సమ్టైమ్స్ మనం చనిపోయిన తర్వాత చెప్తారు. అది నాకు చాలా ఇష్టం. సో దట్స్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ దిస్. సిద్ధార్థ గారు, ఏ వచ్చిన తర్వాత దురదృష్టం ఏంటంటే ఏది రియల్ ఫుటేజో ఏది ఒరిజినల్ ఫుటేజో అర్థం కావట్లేదు. మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తుంటే ఆ యంగ్ లుక్ వెనకాల ఏముంది, ఆ కష్టం ఏముంది, ఏముందా, మీ హార్డ్ వర్క్ ఉందా, అదేదో చెప్పండి కొంచెం. సార్ 2 విషయాలు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక సినిమా రిలీజ్ ముందు ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేయడానికి ఒక యాక్టర్ ఎంత కష్టపడ్డాడు అనేది ఆడియన్స్కి టోటలీ అనవసరం. ఎందుకంటే ఇప్పుడు అందరికీ అన్నీ తెలిసిపోయినాయి. ఎందుకంటే అందరూ ఫిల్మ్ మేకర్స్ అయిపోయారు. ఆడియన్స్ ఈజ్ ఆల్సో ఫిల్మ్ మేకింగ్ కదా. వాళ్ళు షూట్ చేస్తున్నారు, వాళ్ళు ఎడిట్ చేస్తున్నారు, వాళ్ళు టైటిల్ వేస్తున్నారు, అందరికీ సౌండ్ మిక్సింగ్ గురించి తెలిసిపోయింది, అందరికీ అన్నీ తెలుసు. నా జాబ్ ఏంటంటే శ్రీ గణేష్ ఒక ప్రభు అనే క్యారెక్టర్ని ఈ వయసు నుంచి ఈ వయసు దాకా తీసుకెళ్ళాడు. అతనికి సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు నేను ఆ క్యారెక్టర్గా బతకాలి, జీవించాలి. మై ఎంటైర్ ఎఫర్ట్ వాజ్ టు మేక్ ప్రభు రియల్. అది మేము ఏఐ చేసామా లేకపోతే హార్డ్ వర్క్ చేసామా అంటే, ఈ ఫస్ట్ పార్ట్ నాకు ఏఐ అంటే నేను ఇప్పుడు ఇంకా వాడలేదు. నాకు నా శ్రమ, నాకు నా కృషి, నాకు నా తపన తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మీరు సిద్ధుని ఒక స్కూల్ యూనిఫామ్లో చూసి నాకు నచ్చింది, నేను ఇష్టపడుతున్నాను మీరు చెప్పడం నాకు
ఎంత పెద్ద మాట అని మీకు తెలియదు, ఎందుకంటే నేను 1.5 years నుంచి ఈ కళ కంటున్నాను. అది ఎలా మీరు రిసీవ్ చేస్తారని నేను ఈ రోజు వరకు వెయిట్ చేస్తున్నాను. సో నన్ను ఒక కుర్రోడుగా ఒక బబ్లీ పక్కింటి అబ్బాయిగా చూసి ఒక స్టార్ చేసిన ప్రేక్షకులు మళ్ళీ వాళ్ళ సిద్ధుని స్కూల్ యూనిఫామ్లో చూసి ఎలా రియాక్ట్ అవుతారని నేను వెయిట్ చేస్తున్నాను. సో అది ఇంకా నేను 4th of July దాకా వెయిట్ చేయాలి, ఎందుకంటే అందరూ చూస్తారు కదా సినిమాని. అండ్ వాళ్ళ తర్వాత నేను బాగా చేశాను, ఎలా చేసావురా సిద్ధు అని అప్పుడు అడిగితే మీరు డీటెయిల్గా వచ్చి మీకు చెప్తాను. ఆల్ ది బెస్ట్. సిద్ధు గారు, మీరు మెసేజ్ వచ్చి ఇస్తున్న సినిమాలే చేస్తున్నారు కానీ మనీ వచ్చే సినిమాలు చేయట్లేదు. ఎవరికి మనీ వచ్చే సినిమాలు? ప్రొడ్యూసర్కి కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ, ఎగ్జిబ్యూటర్ కానీ. ఓకే, అలా మీకు అనిపిస్తే నేనేం చేయలేనండి. యాక్చువల్లీ ఎందుకంటే ఇది ఒక మిడిల్ క్లాస్, అంటే ఎవరికైనా ఇల్లు అనేది ఒక కళ, కానీ దాని కష్టం అది మనం రియల్ లైఫ్లో బాగా దీని గురించి బాగా కష్టపడతాం, ఆలోచిస్తాం. సో మళ్ళీ థియేటర్కి వచ్చి అదే కష్టాన్ని చూడాలంటే ఆడియన్ ఎలా రిసీవ్ చేసుకుంటాడు అనుకుంటున్నాను. అది ఎలాంటి కష్టం మీకు ఎలా తెలుసు? సినిమా వచ్చి చూడండి. సినిమా ఇప్పుడు మీరు ఆ కష్టం మీరు భరించగలరా అని మీరు థియేటర్లోనే వెళ్ళి చూస్తారు కదా. ఇప్పుడే మీరు అది అంత రిస్క్ ఏం కాదు, హ్యాపీగా రావచ్చు, పర్లేదు. మ్యాక్సిమం ఏంటి, మహా అయితే మీకు నచ్చదు అంతే కదా, పర్లేదు, అంత ఏం బాధపడరు మీరు, పర్లేదు, డోంట్ వరీ. అంత ట్రాజడీ సినిమా కదా, చాలా హ్యాపీ హోప్ఫుల్ సినిమా అది. సిద్ధార్థ్ గారు, అంటే ట్రైలర్లో ఫస్ట్ షాట్ ఏమైతే ఉందో, అంటే వర్షం పడినప్పుడు సామాన్లు సర్దుతూ ఆ ఫ్యామిలీకి, అంటే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కూడా ఫేస్ చేసే కామన్ పాయింట్ ఇది. సో అంటే ప్రతి ఇంట్లో కూడా, అంటే మేము కూడా వర్షం పడుతున్నప్పుడు కానీ లేకపోతే వరదలు వచ్చినప్పుడు కానీ ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం. అందరు ఆల్ పబ్లిక్, తెలుగు, తమిళ్, వి ఆల్ ఫేస్ వరదలు వచ్చి మేము చూసాం డెవస్టేషన్ ఏమవుతుందో. అందులో మనకు అన్నీ ఉన్నాయి, ఇంట్లో మంచి ప్లంబింగ్ ఉంది, ఇంట్లో సెక్యూరిటీ ఉన్నాడు, అందరూ వచ్చి ఆ వాటర్ని బయట పంపించేంత ప్లంబర్స్ వస్తారు, మున్సిపాలిటీ నుంచి వస్తారు. అలాంటి ఫెసిలిటీస్ లేని వాళ్ళు ఏం చేస్తుంటారు అని ఆలోచిస్తేనే భయం వేస్తుంది. నాకు 2015లో నాకు ఫ్లడ్ ఎక్స్పీరియన్స్ కొంచెం ఉంది, చెన్నైలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు. సో అలాంటప్పుడు ఈ సీన్ శ్రీ గణేష్ పెట్టినప్పుడు మేము అందరూ ఇదే ఫీల్ అయ్యాం. షూటింగ్ చేస్తున్నప్పుడే మనకి ఇలా ఉంటే, నేను నాకు ఒక సైక్లోన్ తర్వాత చెప్పాను, ఆంధ్రాలో జరిగిన సైక్లోన్ అప్పుడు హుడ్ అనుకుంటా, హుద్ అనుకుంటా. అట్ ద టైం హుద్ సైక్లోన్లో సఫర్ అయిన వాళ్ళ లైఫ్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి 25 to 35 years పడతాయంట. మొత్తం అంతా పోయింది కదా, డిలీట్, కెనాట్ బ్యాకప్, మొత్తం పోయింది. సో అది మేము షూట్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ ఆల్ ఎక్స్పీరియన్స్, హూఎవర్ హస్ లివ్డ్ ఇన్ చెన్నై, హూఎవర్ హస్ లివ్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద కోస్టల్ టౌన్స్ ఇన్ ఆంధ్ర అండ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. సో ఇట్ రియలీ టాట్ అస్ దట్ యూ డోంట్ నో వాట్ టుమారో విల్ బ్రింగ్. సో ఆ రోజు ఉన్న హ్యాపీనెస్ని మనం తీసుకోవాలని ఒక పాజిటివ్ మెసేజ్ ఆ సీన్ షూట్ చేస్తున్నప్పుడు మాకు అనిపించింది. భయ్య సిద్ధు భయ్య, మీ కెరీర్లో మీరు పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లతో చేశారు, పాన్ ఇండియా సినిమాలు కూడా చేశారు, మళ్ళీ చిన్న చిన్న సినిమాలు, మిడిల్ క్లాస్ ఫిల్మ్స్ చేస్తుంటారు. ప్లస్ జనరల్గా ఇవాళ రేపు వచ్చే జనరేషన్ హీరోస్ కానీ లేకపోతే ఇప్పుడున్న ట్రెండ్లో కానీ ఒక బ్లాక్ బస్టర్ తర్వాత దానికి మించిన బ్లాక్ బస్టర్ చేయాలని, దానికి మించిన బడ్జెట్ ఖర్చు పెట్టించే సినిమాలు చేయాలని, సూపర్ హీరోస్ సినిమాలు చేయాలని, సూపర్ న్యాచురల్ సినిమాలు చేయాలని అందరూ అనుకుంటుంటే మీరు ఇలా చేయడంలో ఏంటి మీ ఇంట్రెస్ట్? సార్ 20 years బ్యాక్ నేను బొమ్మరిలోని సినిమా తీశాను సార్. ఆ సినిమా 1 year ఆడింది. ఆ సినిమాకి ఒక 30-40 స్టేజ్ ఫంక్షన్స్ జరిగి ఉంటాయి. అందులో ఒక పెద్ద మనిషి, చాలా పెద్ద ఆయన 2 స్టేజ్లో వచ్చి ఇలాంటి చిన్న సినిమాలు గెలవాలన్నారు. నేను స్టేజ్లో మైక్ పెట్టుకుని, నా సినిమాని మీరు ఎలా చిన్న సినిమా అంటారు అన్నాను. చిన్న సినిమా అంటే ఏంటి, మిడిల్ క్లాస్ అంటే చిన్న క్లాసా? లేదు కదా. ఓ విషయానికి లోతు ఉంటే అది లోతు, చిన్న లోతు పెద్ద లోతు ఏముంది? బడ్జెట్ అది సార్, నేను యాక్టర్ని, మీరు మీడియాని, ఇద్దరికి బడ్జెట్కి సంబంధమే లేదు. కథలో ఉన్న వాల్యూ చూసి యాక్టర్ పనిచేస్తాడు, యాక్టర్లో ఉన్న వాల్యూ చూసి మీడియా మాట్లాడుతుంది. సో టాపిక్ గురించి ఖచ్చితంగా ఆర్టిస్ట్గా మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వచ్చు సార్. నేను 20 years నుంచి సాటిస్ఫాక్షన్ కోసమే పనిచేస్తున్నాను. ఇంకా చచ్చే వరకు నా సాటిస్ఫాక్షన్ గురించి నేను పనిచేస్తాను. ఎందుకంటే నేను కళాకారుడిని, నేను ఎవరి డబ్బుల కోసం, ఎవరి ఫేమ్ కోసం నేను ఇక్కడ రాలేదు. నేను నా కళ కోసం, నా డ్రీమ్స్ కోసం ఇక్కడికి వచ్చాను. జపనీస్ ఫిలాసఫీ, నేను ఎందుకు ఈ ప్రపంచంలో ఈ పనిలో ఉన్నానంటే, ఫస్ట్ నాకు ఈ పని బాగా వచ్చు, సెకండ్ ఈ పని చేస్తుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, థర్డ్ ఈ పని చేస్తున్నప్పుడు నాకు బాగా డబ్బులు ఇస్తారు. ఈ 3కి ఎస్ ఆన్సర్ ఉంటే ఎవడు వచ్చి నన్ను చిన్నది ఇది అది అడిగితే నేను ఇంకా ఏమీ సమాధానం చెప్పలేను కూడా, ఎందుకంటే మీరు కన్విన్స్ అవ్వరు కాబట్టి. చైత్ర,
నెక్స్ట్ టైం ఎవరైనా ఒక సినిమాని చిన్న సినిమా అంటే ఇలాంటి సమాధానం చెప్పే నాకు ఇదే ఆపర్చునిటీ ఉంది, ఇంకేం లేదు. శ్రీ గణేష్, సిద్ధార్థ్ గారిని సెలెక్ట్ చేసుకోవడంలో ఫస్ట్ రీజన్ ఏంటి ఈ సినిమాకి? Sir, when you see the film, you will know that only Siddharth, very few actors like Siddharth sir can pull off this kind of a life journey where they can play 18 and also a 45 very convincingly. So Siddharth sir is that, not just that, I'm not just telling about physical performance, in terms of emotional performance and the way he has brought the script to life. I think it requires a special actor like Siddharth sir for this story. చైత్ర గారు సార్ కెన్ యూ పాస్ ద మైక్? యా హాయ్. యాక్చువల్లీ సైడ్ బి చూసినప్పుడే, యూ అండర్స్టాండ్ తెలుగు రైట్? సైడ్ బి చూసినప్పుడే మేము చాలా బాగా, ఈవిడెవరో భలే చేశారులే, ఆలియా భట్ లుక్స్ ఉన్నాయి, చాలా బాగుంది అని అనిపించింది. బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇట్ వాజ్ లైక్ ఈమె చిన్న ఏజ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా సెట్ అయింది అని అనిపించింది. సో వైల్ హియరింగ్ ద స్టోరీ, వాట్ వాజ్ ద ఫస్ట్ థింగ్ టు సే ఎస్ అంటే ఏం చెప్తారు మీరు? నేను ఇంగ్లీష్లో చెప్తా సో దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ బెటర్. when Sri Ganesh first got in touch with me, he sent me one scene. And I think in the film also it is my favorite scene, and it's going to be everybody's favorite scene. Because that one scene said so much about his writing, the emotions the whole film will carry, the emotions that my character and Prabhu's character has. So that one scene convinced me, and I got excited. When I read that scene, I didn't know the whole story. I said, I'm going to do this film, no matter what. So I kept like after that they were like, okay, yeah, Chaitra, you like it, we will move forward. But after that pre-production work, everything was happening. I think I almost messaged him every day to ask, when are we going to shoot? So that was my excitement just reading that one scene. So if you watch the whole film, I think my decision was absolutely 200% right, and I stand by it, I think, to the end of time. Hi, Siddharth. దేవ్యాని గారు ఫ్రమ్ ద పాస్ట్ 30 years మీకు చాలా హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారు, మా పేరెంట్స్తో సహా. సో వాట్ మేడ్ యూ చూస్ 3 BHK అండ్ సిద్ధార్థ్ గారి మదర్ రోల్ చేశారు? సో ఎలా అనిపిస్తుంది, అండ్ వై షుడ్ బి వాచ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్? I selected this film because of the story. Story is the hero. అండ్ మహేష్ బాబు గారి ఫిలింలో మీరు యాక్ట్ చేశారు కదా, నాని ఫిలిం, పెదవే పలికిన మాటలు. ఆ సాంగ్కి ఇప్పటికీ లూప్లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇప్పటికీ ప్లేలిస్ట్లో వింటూ ఉంటారు అనమాట, స్పాటిఫై కానీ ఎనీ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్స్. సో దాని గురించి ఏం చెప్తారు? రోజు మిమ్మల్ని చూస్తున్నారు ఆడియన్స్. Thank you. I'm happy that I'm grateful that I have done some very beautiful characters with some lovely directors, lovely songs. I'm very happy that I have gifted with some lovely films, and Nani is one of them. So very happy to work with Mahesh Babu Garu, and that film was a lovely experience for me. The first film which I acted as mother of a hero, because of the character which the director convinced me to do. I was not ready to do, but he convinced me to do. So I was convinced and I did it. So that is a part. But 3 BHK let us come to, because this is 3 BHK promotion, and this film is special. It's not that only, it's we all as a family, we have worked here. We all grow through the timeline. If you see, all the artists that the director has selected here have to travel through the timeline that Siddharth travels. So we are all in this fabulous journey with you. Please come and be a part of this wonderful journey of 3 BHK.
దేవ్యాని గారు, ఎస్. సో అంటే ఇప్పుడు తను చెప్పినట్టు పెదవే పలికిన మాటల్లో అది అంత లూప్గా వింటారు. మీరు పవన్ కళ్యాణ్ గారితో చేసిన సుస్వాగతం సాంగ్స్, ఏ స్వప్న లోకాల సౌందర్య రాశి అంతే లూప్లో వింటూ ఉంటాం. సో ఏంటంటే మళ్ళీ తర్వాత ఎప్పుడు కళ్యాణ్ సార్ని కలవటం కానీ లేకపోతే ఆయనతో వర్క్ చేయాలని కానీ ఎప్పుడు అనిపించలేదా? యు asking me if I'm not, Pawan Kalyan tho will be acting again. yeah, of course. If I'm not doing only if I get good work and good characters and convincing roles, I do films. So I'm always in the film line, I'm always there to do good work, and I'll be most happy to work with Pawan sir again. Because Suswagatam was such a big hit, and everybody loved me. Before that they loved Prema Lekha. I think all of you all must have seen Kadal Kottai of Tamil and Prema Lekha Telugu. So I've got a lot of fans over here, lot of love from Telugu cinema, and they love me a lot. And even I would love to do many more films in Telugu, good roles, good characters, and work with good directors. So this is an awesome film, 3 BHK, and everybody is going to like Shanti. మీతా గారు హియర్ తెలుగు చాలా చక్కగా మాట్లాడారు. ఏదో మీరు జస్ట్ బీన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అబౌట్ ద ఫిలిం ఏమేలాగని ఈ ట్రావెల్ గురించి అడిగారు కదా. యూఆర్ ఆస్కింగ్ లైక్ సో మెనీ ఫిల్మ్స్ దేవాని గారు డన్ అండ్ గోయింగ్ బ్యాక్ విత్ షీల్ యాక్ట్ అగైన్ విత్ సంబడి ఎల్స్ అని. దిస్ హోల్ మూవీ ఎవ్రీబడి హెస్ ట్రావెల్డ్, నాట్ ఓన్లీ సిద్. Siddh has come from schoolboy to thing. So others also. So let me tell you about myself, because you're asking, I was just wondering, the whole family has traveled. Because basically when Ganesh came and narrated the script to me, I normally don't take up any movie where somebody comes and asks me, మీరు ఫాదర్గా చేస్తారంటే నేను చేయను. Even today I'm not doing it. Nato I'll have another younger hero with me and do films. But this I did because నా వయసు 35 అంటే 35 to 80 years వరకు తీసుకెళ్ళారు. ఇప్పుడు అది ఒక ట్రైలర్ చూసిన తర్వాత ఒకరు మెసేజ్ పంపించారు నాకు, సార్ మీరు 8 years మీకు ఇప్పుడు మేకప్ చేసి 8 years చేయాలి సార్, మీరు అలాగా లేదన్నారు. సో బేసిక్లీ ద ట్రావెల్ ఇస్ బీన్ క్రియేటెడ్ బై గణేష్. సో ఐవ్ డన్ 168 films. ఐవ్ డన్ టుడే ఇస్ యాక్చువల్లీ 28th year of Suryavansham. So we go on a travel where everybody has got a value and everybody is doing something in the film. In this film, everybody has traveled. Not only Siddharth has traveled over here. Devyani has traveled. She had a child in her stomach and then she has a boy. And from there going to school, the whole travel of this family. Meeta, everybody has aged. And Chaitra, everybody has done that. So this is the travel of a whole family, not only Siddharth. మీరు అడిగినప్పుడు సిద్ధార్థ్ మీరు చేశారు కదా 18 to 35 ఎలాగ ఐస్ పెట్టి ఇలా ఫ్రిడ్జ్లో ఉన్నలాగా ఉన్నారు, అది కాదు. ఇది ద హోల్ ఫ్యామిలీ హెస్ ట్రావెల్డ్. అది మీరు చూడాలి. ఇది ఓకే. శరత్ కుమార్ గారు, మీరు చిరంజీవి గారు బాలకృష్ణ గారు మంచి ఫ్రెండ్స్ కదా, మీ ముగ్గురు 3 BHK కొనాలంటే ఎక్కడ కొంటారు? ఏది మీరు చిరంజీవి గారు బాలకృష్ణ గారు మంచి ఫ్రెండ్స్ కదా, మీ ముగ్గురు 3 BHK కొంటే ఎక్కడ కొంటారు? నా దగ్గర డబ్బు లేదండి ఇప్పుడు. ఓకే. మీతా గారు, సో మీరు తెలుగు చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు, లైక్ తెలుగు ఒరిజినల్ గర్ల్ లాగా, తెలుగు అమ్మాయిలాగా. సో సిద్ధార్థ్ గారితో లీడ్ పేర్గా చేయడానికి చాలామంది రెడీ ఉంటారు, కానీ సిస్టర్గా చేయడానికి రెడీ ఉండరు. సో ఆయనతో ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు ఎలా కన్విన్స్ అయ్యారు? డైరెక్టర్ మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేశారు? ఓకే, I'll answer in English because I'm learning Telugu. Before I understand that there is lead and sister and that is how we see it. But for me, I'm an actor and I only want to act. And if that role it can be a sister, a partner, it can be anything. That is just a tag. But for me, it is a life. Every role, it's like, it's just my body, but that role is a separate life. It may be an imaginary life, and I need to respect that life. That is how I approach every role. But with this particular film, if you watch the film, you'll know why I did the film, hopefully. And in this film, everybody, like Siddharth sir said and Sharath Kumar sir said and Devyani ma'am said, everybody have their own journey.
And you will understand it when you see the film, that why this family is the way it is and why all of us did this film. Thank you. సిద్ధార్థ్ గారు, మీ సొంత ఇంటి కళ ఈ సినిమాలోనే, ఈ సినిమా షూటింగ్ టైంలోనే తీసుకున్నారు. ఎక్కడ తీసుకున్నారని అడుగుతాను. హైదరాబాద్ అడ్రస్ వద్దు సార్. సిద్ధార్థ్ గారు, డోర్ నెంబర్ ఏం అవసరం లేదు. జొమాటో, స్విగ్గీ కూడా ఇంత త్వరలో అడగలేదండి నీ అడ్రస్ ఎక్కడ అని. చెన్నైలో తీసుకున్నాను. మా అమ్మ నాన్న ఇల్లు దగ్గరే తీసుకున్నాను. సరే, మీరు ఇది 48th ఫిల్ము అంటే నిజంగా తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని కమల్ హాసన్ తర్వాత అంత గొప్ప నటుడని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. అందరికీ చాలా ఇష్టం, ఇంక్లూడింగ్ మీ. సో అంత గొప్ప అది ఎందుకు మీరు సాటిస్ఫై అవ్వలేకపోయినా అని ఎందుకు అన్నారో నాకు అర్థం కాలేదు ఇందాక. నటుడిగా, ఆర్టిస్ట్గా సాటిస్ఫాక్షన్. ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు సాటిస్ఫై అవ్వకూడదు సార్, లేకపోతే కంపు రోజ్ ఫ్లవర్ స్మెల్లా ఉంటుంది మీకు. తర్వాత మీరు ఏం క్రియేట్ చేయలేరు. తర్వాత మెయిన్ రోజు కొత్తగా ఒకటి నేర్చుకోవాలి. రోజు నాకేం తెలియదు అని చెప్పి కొత్తది చదువుతూనే ఉండాలి. అది నా కళ. తర్వాత మెయిన్ నిజంగా సొంత ఇంటికి ప్రతి ఒక్కరికి కావాలని కోరుకుంటారు. చాలామంది ఈ మధ్యన రియల్ ఎస్టేట్ వాళ్ళకి బలైపోతున్నారు. సామాన్య ప్రేక్షకులు చాలామంది బలైపోతున్నారు, అలా మోసపోతున్నారు. అలాగే ఎస్పెషల్లీ హైదరాబాద్లో హైడ్రా అనే దానివల్ల కూడా చాలామంది నష్టపోయారు. ఈ సంఘటనల గురించి మీరేం చెప్తారు? ఏం చెప్పలేనండి. అరుణ్ గారు ప్లీజ్ చెప్పండి. ఇందాక సిద్ధార్థ్ గారు చెప్పారు, మీరు గురించి నాకు తెలుసు సార్. మీరు గురించి నాకు తెలుసు సార్. నీ గురించి తెలుసు అంట. కేర్ఫుల్ గా అడగండి సార్. కేర్ఫుల్ గా అడగండి సార్. రిలీజ్ 4th రిలీజ్ అండి సార్. కేర్ఫుల్ గా రిలీజ్ సార్ ప్లీజ్. ఏమైనా అడగండి సార్. ఏం లేదు, అంటే మీరు డైరెక్టర్ కావాలని యాంబిషన్ తోటి మీరు ప్రొడ్యూసర్ అయ్యారు కదా, డైరెక్షన్ చేయబోతే ఇప్పుడు సార్ ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా సాటిస్ఫై అయిన తర్వాత 3 సినిమాలు నాకు బ్యాలెన్స్ ఉన్నాయి. తర్వాత డైరెక్షన్ చేసుకోను సార్. నేను ఇంకా శాంతి టాకీస్ నా దగ్గర ఇంకా 3 ఉన్నాయి ప్రామిసులు సార్. ఇంకా శరత్ సార్తో ఒక 10-15 మూవీస్ చేయాలి సార్. తర్వాత దేవ్యాని గారు ఈ ఇయర్ డైరెక్టర్గా లాంచ్ అవుతున్నారు. సో నేను శరత్ గారు ఆల్రెడీ డేట్స్ ఇచ్చేసాం. అరుణ్ విశ్వ ఆల్రెడీ కమిట్ అయిపోయాడు. ఇది కామెడీ కాదు, నిజంగా షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసి ఇళయరాజా గారితో మ్యూజిక్ చేయించి చాలా అద్భుతంగా వచ్చింది ఆ సినిమా. మేము అందరూ చూసాం. నా షూటింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ కాంబినేషన్ డేట్ రోజు మా షూటింగ్ క్యాన్సిల్ చేసాం. ఎందుకంటే దేవ్యాని గారికి డైరెక్షన్ షూటింగ్ ఉందండి అన్నారు. మేమందరూ ప్లీజ్ మ్యామ్ ఇప్పుడు ఇలా నాకు ఫారెన్ వెళ్ళాలి, ప్లీజ్ వచ్చండి. ఇట్ ఈస్ మై డైరెక్షన్, అంతే, ఇంకేం చెప్పాలి. మ్యామ్ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. వీ లవ్ యూ సో మచ్. వీ కాంట్ వెయిట్ టు సీ యువర్ డైరెక్షన్. ఇంతకీ సిద్ధార్థ్, మీ డ్రీమ్, మీరు దర్శకత్వం వహించేది ఎప్పుడు, మీరు డైరెక్ట్ చేసేది ఎప్పుడు? ఇప్పుడే చెప్పాను కదా, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, అలాగే డైరెక్ట్ చేసి చూడు అని దేవుడు నాకు చెప్పి ఒక సార్ ఇప్పుడు రీసెంట్గా రీసెంట్గా ఒక కథ విన్నాను సార్. నాకు చెప్పారు సార్. నేను ఇదే ఫ్రెండ్షిప్ అయితే సార్ ఈస్ రైటింగ్ సార్. ఐ హర్డ్ వన్ స్క్రిప్ట్ ఫ్రమ్ హిమ్. When will be happen? It's a 41. I don't know sir, he is taking time but he has written a wonderful script sir. I heard the script, it was really great. I don't know if I can tell this here but I really loved it, but he is taking time to do it sir. అరుణ్ గారు, Ganesh గారు, Sri Ganesh గారు, 3BHK one question. అయితే మీ కాస్ట్ అందరికి 3BHK గిఫ్ట్ ఇస్తారా? Ma'am, if whatever you say, if ma'am ఇప్పుడు సినిమా ఇస్తాడు అది 3BHK. if it happens I'll be the most happiest person to do this for everyone. They know me very well. Not only just them, like my entire cast and crew, I will give it for sure. బ్యూటిఫుల్. మూర్తి గారు ఒకటి చెప్పారు కదా, ఇల్లు ఎందుకు ఉండాలంటే ఆ 4 walls లోపల ఏం జరుగుతుంది బయట వాళ్ళకి తెలియకూడదని. సిమిలర్లీ మాకు ఇల్లు సినిమా ఆర్టిస్టులకి, కళాకారులకి అవకాశాలు ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ 3BHKs. ఎందుకంటే అవకాశం లోపల మనం ఏం చేస్తామని మనకు మాత్రమే తెలుసు, బయట వాడికి అర్థం కాదు. కాబట్టి ఆ లైఫ్ మనం గడపచ్చు. Director, one question. It's the first film crime thriller and second film action thriller. This third film is a social family drama. So where you get the inspiration for this? There's a personal thing. Everyone, India 70-80% everyone wants the house. That everyone's dream. So where you got that writing the script? For this film, sir, you're asking? Yeah. That's a 3BHK. So this has a lot of personal life, sir. So this is my most personal film, sir. So yeah. So for this film, I read a short story in Tamil. It was about a family wanting to buy a home. It resonated very much with me. And then from there, I was thinking, this emotion has been with me all my life. So
My grandfather built a home with all his hard-earned money, and after some 30 years, it just fell down. So my mother was just, she started her life in that home. So my life ambition is to rebuild that home for her. So that much personal emotion is there in this film for me as a writer and director. సో థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. ఇందాక అందరినీ అడిగినట్టు ఇల్లు అనేది మన అడ్రస్ అనమాట. డెఫినెట్గా 3BHK సినిమా July 4th మనందరినీ పలకరించడానికి రాబోతుంది, లాట్స్ ఆఫ్ ఎమోషన్స్తో, ఒక హోప్తో. సో వెళ్ళండి, చూడండి, బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్ ఫర్ ద టీమ్, అండ్ దిస్ ఈస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్ టుడేస్ ఈవెంట్ బై UV మీడియా. థ్యాంక్ యూ.